అఖిలాండేశ్వరి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ లో కార్మికుల జీతాలు పెంచమని ధర్నా చేస్తున్నారు. అఖిలాండేశ్వరి కార్మికుల జీతాలు పెంచాలి. అఖిలాండేశ్వరి డౌన్. అత్తయ్య ఫోను. ఎవర్రా? మంత్రి గారు అత్తయ్య. ఇదిగో అత్తయ్య. ఈయనెందుకు చేస్తా ఉండాడు? మంత్రి గారు నమస్కారం, బాగుండారా? ఏందమ్మా అఖిలాండేశ్వరి, నియోజకవర్గంలో నాకంటే ఎక్కువగా నువ్వే టీవీలో కనిపిస్తాండావే. నేను టీవీల్లో కనిపిస్తా ఉండానా? అవునమ్మా, బయట ఎవరో వర్కర్లు ధర్నా చేస్తాండారు నీ గురించి లైవ్ టెలికాస్ట్. ఈ విషయం హైకమాండ్ దాకా పోయి ఉండదే. ఇట్టానే ప్రచారాలు జరిగితే నీకిక ఎమ్మెల్యే టికెట్ రావడం చాలా కష్టమే అమ్మా, చూసుకో. మమ్మీ, ఆ వెంకీ గాడు రోడ్ ఎక్కడమే కాదు, మీడియా గీడియా అంటూ లైవ్ పెట్టించాడు. ఇప్పుడు నీ పరువు పోగొట్టి పనిచేస్తున్నాడు. అమ్మా అఖిలాండేశ్వరి, వింటాండావా? వింటున్నాను మంత్రి గారు. అది చిన్న విషయమే, నేను చూసుకుంటాను కదా. నీకిది చిన్న విషయమే కావచ్చమ్మా, కానీ పబ్లిక్ కి ప్రతిపక్షానికే ఇది గ్రానైట్ బాంబు లాంటి విషయం. సింపుల్ గా పిన్ను పీకి మన మీదకే విసిరేస్తారు. అప్పుడు చేసేవేం లేవమ్మా, ఊడేవి మన పదవులే. కాబోయే ఎమ్మెల్యేవి ఇలాంటివి గొంతు మీదకి తెచ్చుకోవద్దు. ఇక జీవితంలో ఎమ్మెల్యేవి కాలేవు, తర్వాత నీ ఇష్టం. అబ్బే, అట్టంటిదేం లేదు మంత్రి గారు. ఆ గొడవని ఇప్పుడే సద్దు మణిగేలా చేస్తా కదా. ముందు ఆ పని చెయ్యి, ఆ తర్వాతే నాకు ఫోన్ చెయ్యి. ఉంటా. అట్నే అండి. పట్టుకోరా. రండి 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 రండి. అఖిలాండేశ్వరి 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 సమ్మెకి దిగుతాం, సంగతి చూస్తాం. అఖిలాండేశ్వరి జీతాలు 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 జీతాలు. ఆపండి. చేసిన నినాదాలు చాలు, ఆపండి. ఇగో మీడియా అమ్మా, మీరు చేసినది చాలు, కానీ మీ సేవలే మాకక్కర్లేదు. మా సమస్యల్ని మేము పరిష్కరించుకుంటాం. ఇంక మీరు బయలుదేరండా? అలాగే మ్యామ్. అలాగే మ్యామ్. ఏంటి ఆలపాటి అఖిలాండేశ్వరి గారు, మీడియా వాళ్ళని పంపించేశారు? రాజీకి వచ్చినట్ట లేనట్ట? సరే. ఏంటి సరే? ఓకే. ఏంటి ఓకే? ఓరి మగడా, మీ డిమాండ్స్కి మా అఖిలమ్మ ఓకే చెప్తుంది చాలా. ఆహాహాహా, అలా పొడి పొడిగా చెప్తే ఎలా నమ్మేది? పొడుగ్గా చెప్పాలి, అప్పుడు నమ్ముతాం. పొడుగ్గా అంటే అఖిలా మిల్స్ కి సేవలు అందిస్తున్న వర్కర్స్ కి ఇకపై జీతం 5% పెంచడానికి మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాము అని పొడుగ్గా చెప్పాలి. ఇంత పొడుగ్గానా? అంత పొడుగ్గానే. అమ్మీ కానీ సరే, అఖిలా మిల్స్ కి సేవలు అందిస్తున్న వర్కర్స్ అందరికీ ఇకపై జీతం 5% పెంచడానికి మేము మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాం. వెంకీ భయ్యా, వెంకీ బాబు జిందాబాద్, వెంకీ బాబు జిందాబాద్, వెంకీ బాబు, వెంకీ బాబు, వెంకీ బాబు జిందాబాద్, వెంకీ బాబు జిందాబాద్, వెంకీ బాబు జిందాబాద్, వెంకీ బాబు జిందాబాద్. చూసావా అఖిలమ్మ ఈ అన్యాయం? జీతాలు పెంచమని రెచ్చగొట్టినందుకు ఆ వెంకీగాడికి జిందాబాద్లు కొట్టారంటే అర్థం ఉంది, కానీ జీతాలు పెంచుతానని చెప్పినందుకు నీకో పాపకో కృతజ్ఞతలు చెప్పాలి, కానీ దానికి కూడా వాడికి జిందాబాద్లు కొడుతున్నారేంటమ్మా? రాజు భయ్యా, ఇంకా మనం మన పనులకు వెళ్దాం. అలాగే భయ్యా, రండి. అలాగే పదండి.
పద్దు! ఏయ్ పద్దు! చెప్పండి పెద్దమ్మా. అర్జెంటుగా ఆ వర్కర్స్ లీడర్ వెంకీని పిలువు. అలాగే పెద్దమ్మా. ఇంత ఘోరం జరిగాక కూడా ఈ అఖిలాండేశ్వరి మళ్ళీ వెంకిని పిలిపియమంటుంది. వస్తున్నారు. ఏంటి ఆలపాటి అఖిలాండేశ్వరి గారు, ఎందుకో నన్ను పిలవమని చెప్పారంట? కారణం కనుక్కోవచ్చా? కారణం ఏముంది భయ్యా? ఇంత పెద్ద ఇష్యూని ఆవిడ చెప్పిన ఒక్క మాటతో నువ్వు మేనేజ్ చేసేసావు కదా, దానికి కృతజ్ఞతగా నీకు శాలువా కప్పి సన్మానం చేయడానికి అనుకుంటా. రే భద్రం, ఇదిగో అత్తయ్య. ఇగో అబ్బి, ఇదోసారి చూసుకో. భయ్యా, శాలువా షార్టేజ్ ఉన్నట్టుంది, అందుకే అప్రిషియేషన్ లెటర్ ఇస్తున్నట్టున్నారు. అది అప్రిసియేషన్ లెటర్ కాదు, సస్పెన్షన్ లెటర్. సస్పెన్షన్ ఎందుకు? ఎందుకంటే నువ్వు ఇవాళ పనికి లేటుగా వచ్చినావబ్బి, అందుకే నిన్నొక రోజు సస్పెన్షన్ చేస్తా ఉండా.